రెడ్ల ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయవనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నాము, అందుకే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాము, బీసీల కులగణన రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేస్తే దాని ప్రకారం ఏం చిత్తశుద్ధితోనుంది రాష్ట్ర ప్రభుత్వం? చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఇక్కడ మాకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఎక్కడ 50% క్యాప్ను జంప్ అయింది? ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాడ క్యాప్ను క్రాస్ చేసింది ఈడబ్ల్యూఎస్ పేరుతోటి. నువ్వు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మాకు ఇచ్చేటువంటి విషయంలో మాత్రం దాచిపెడతావు. రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ల కోసమేమో మమ్మల్ని సుప్రీంకోర్టు దిక్కు, మమ్మల్ని పార్లమెంట్ దిక్కు చూపెట్టి, మమ్మల్ని రాష్ట్రపతి భవన్ దిక్కు చూపెట్టి మోసం చేస్తూ ఉంటావు. మాకు 42% రిజర్వేషన్. లోకల్ బాడీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీలు సర్పంచులు 51.5% ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఎంపీటీసీలు 50.5% ఉన్నారు. కొత్తగా నువ్వు 42 తోటి వచ్చేది ఏమీ లేదు. కానీ విద్యా ఉద్యోగాలలో మాకు సరైన వాటా లేదు. అక్కడ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. అక్కడ ఉంటే మేము చిత్తశుద్ధి అంటాం. అది లేకుండా మమ్మల్ని మోసం చేయడానికి ఇదొకటి. ఇక రెండో విషయం, ఇక్కడ బీసీల రిజర్వేషన్ను అమలు చేయడానికి ఇన్ని చట్టసభలు అడ్డం ఉన్నాయి, ఇన్ని కోట్లు అడ్డం ఉన్నాయి అని చెప్తా ఉన్నావు కదా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు పార్లమెంట్ అప్పచెప్పింది. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103 ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీ 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 రాష్ట్రాలలో ఓసీ జనాభా ఎంతుంటే దాంట్లో నిరుపేదలైనటువంటి ఓసీలు ఎంతమంది ఉంటారో దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు. అప్ టు 10% అన్నారు. అప్ టు 10%, ఒకటైనా కావచ్చు, రెండైనా కావచ్చు, మూడైనా, నాలుగైనా, ఐదైనా. ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి అప్పచెప్తే తమిళనాడు మా దగ్గర అసలు ఎవరు వెనకబడలేరు, అప్పర్ కాస్ట్లో మేము ఇంప్లిమెంట్ చేయమని పక్కకు మారేసారు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినటువంటి సందర్భంలో కేరళలో శశిధరన్ కమిషన్ వేసారు. ఆ కమిషన్ ఆధారం రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక సంతకం పెడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సెట్ అవుతుంది. అది పెట్టకుండా నేనే 3 సార్లు ఆయనకి ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా అమలు చేస్తూ ఉన్నారు, దాన్ని కట్టడి చేయాలని చెప్పిన ఆయన చెవిన పట్టించుకోలేదు. బీసీ రిజర్వేషన్ల కాడ మోకాలు అడ్డుతుందంతా వీళ్ళు మోచేతికి బెల్లం పెట్టి నాకమని చెప్తా ఉన్నారు. బీసీలకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలను, ఈ అగ్రవర్ణ పార్టీల నిర్ణయాలను ఖచ్చితంగా ఎండగడతాం, దీన్ని ఎదుర్కొంటాం. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము, కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, దానికోసం మేము పార్టీ పరంగా కూడా ముందుకెళ్తాము. నేనేమంటున్నా, మొన్న చేసిన కులగణన సర్వే దొంగ సర్వే అయినా కూడా ఆ సర్వేలో 15% ఓసీలు ఉన్నట్టుగా తేలింది కదా. రేపు కాంగ్రెస్ పార్టీ టికెట్లో 15% ఓసీ టికెట్లు తీసుకొని మీరు పక్కకు జరుగురి. మీరు మాకు 42 ఇచ్చేదేముంది? అవి తీసుకొని పక్కకు జరుగురి, మిగతాది మేము చూసుకుంటాం. ఈ పిడికేడు మంది లేనోలేమో మాకు పెద్ద పాలు ఘోషిస్తారట. మీరు తీసుకొని ఏందో పక్కకు జరగరాదు, సరిపోతుంది కదా పార్టీ టికెట్లలో. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వానికన్నా టికెట్లు పెరుగుతాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. శాసన మండలికి నాతో పాటు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే, నేను 2025 ఏప్రిల్ 3 తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుల సర్వే నివేదిక కావాలి, ఆ రిపోర్ట్ను నాకు ఇవ్వండి అని చెప్పి నేను అడగడం జరిగింది. దాన్ని 2025 ఏప్రిల్ 15 తారీఖు నాడు డిస్పాచ్ చేయడం జరిగింది. దాని నెంబర్తో సహా అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అధికారులకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి అనే అంశాలను అడుగుతూ నేను లెటర్ పెడితే ఇప్పటి వరకు నాకు సమాధానం ఇవ్వలేదు. సో ఇది ఒక శాసన మండలి సభ్యుడిగా నాకున్నటువంటి హక్కు, నేను తెలుసుకునేటువంటి హక్కు నాకుంది. ఒక శాసన మండలి సభ్యుడికే ఇవ్వకుండా ఈ జనరల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు తాత్సారం చేయడంతో నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ శాసన మండలిలో చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అందుబాటులో లేకపోతే వారి సిబ్బందికి అందజేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ 42% అనేది ముందే కులగణన చేయకముందుకే కామారెడ్డిలో ఏ లెక్కాపత్రం వాళ్ళ చేతిలో లేనప్పుడే 42% అనేటువంటి ఒక లెక్క చెప్పి దాని ద్వారా ముందుకు పోతున్నామని చెప్పారు. సో ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు
ఎడ్యుకేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి. బీసీలకు రిజర్వేషన్ కావాలంటే అసెంబ్లీలో చట్టం చేయాలి. బీసీలకు రిజర్వేషన్ కావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి, రాష్ట్రపతి గవర్నర్ కన్సర్న్ ఉండాలి.